నమస్తే మా బ్రోస్. నేను మీకు ఈ వీడియోలో తెలుగు యూట్యూబర్ అయిన ఓకే సాయి అనే ఒక వ్యక్తి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని, హౌస్ వైఫ్స్ని, అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎలా స్కామ్ చేశాడు విత్ ప్రూఫ్స్ సహా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా ఇటువంటి స్కామర్స్ చేతుల నుంచి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. ఓకే సాయి ఇతను ఏంటంటే నార్మల్గా నాకు లాస్ట్ ఒక వీడియో చేశాను, దేవ్ గడ్వి ఎక్స్పోజ్ అని ఒక వీడియో చేశాను. అందులో నాకు కింద ఒక కామెంట్ వచ్చింది. ఓకే సాయి వల్ల కూడా చాలామంది కొన్ని స్టూడెంట్స్ లక్షల్లో పోగొట్టుకున్నారు నాకు కామెంట్ వచ్చింది. నేను ఎవరు ఈ ఓకే సాయి అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఓకే సాయి అన్న నేమ్తో ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది. తనకి ఏంటంటే 3.7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో ఇతను పోస్ట్ చేసిన కంటెంట్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్. అంటే మీరు పార్ట్ టైం జాబ్స్ నుంచి ఎలా ఏం చేసుకోవాలి, ఏవేవి పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, దాని లిస్ట్ కంటెంట్ బేస్ మీద తన కంటెంట్ ఉంది. ఓకే అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఓకే సాయి స్కామ్స్ అని సెర్చ్ చేశాను. అంటే ఓకే సాయి ఎక్స్పోజ్ కానీ స్కామ్స్ కానీ ఏమైనా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ చేశాను. చూస్తే దారుణం ఏంటంటే ఒక్క యూట్యూబ్ వీడియో కూడా తన మీద లేదు. నేను క్రోమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సెర్చ్ చేశాను నేను అక్కడ. అంటే అక్కడన్నా అట్లీస్ట్ ఉన్నాయేమో అని ఓకే సాయి స్కామ్స్ అని చెప్పి. బట్ అసలు ఒక్క స్టోరీ లేదు, అసలు సంథింగ్ అసలు ఒక్కటి కూడా లేదు అసలు. అంటే ఓకే సాయి నెగిటివ్ గురించి నాకు అసలు అర్థం కాలేదు. మేబీ జెన్యూన్ ఏమో అనుకున్నా. తర్వాత మరి ఇన్స్టాకి వెళ్ళాను. నేను ఇన్స్టాకి వెళ్ళి అక్కడ తన పేజ్ ఓపెన్ చేశాను. అంటే ఇన్స్టా పేజ్ ఓకే సాయి అని నేమ్తో ఏదైతే ఇన్స్టా పేజ్ ఉందో ఆ పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ తన ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడో ఆ వీడియోస్ కింద లిమిటెడ్ కామెంట్స్ అని ఉన్నాయి. అంటే లిమిటెడ్ కామెంట్స్ అంటే ఏంటంటే తన కామెంట్స్ ఒక లిమిటెడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత కామెంట్స్ ఆపేస్తున్నాడు. అలాగే ఒక 6 months 7 months 8 months బ్యాక్ వీడియోస్కి వెళ్తే ఒక్క వీడియో కూడా అసలు కామెంట్ సెక్షన్ ఎనేబుల్ లేదు. నాకు అక్కడ చాలా పెద్ద డౌట్ వచ్చింది. అంటే తను పోస్ట్ చేస్తుంది పార్ట్ టైం జాబ్స్ గురించి. ఒకళ్ళు నిజంగానే అంటే స్టూడెంట్స్ కానీ ఎవరికైనా హెల్ప్ చేస్తున్నట్టయితే వాళ్ళ కింద అతను నిజంగానే పోడతారు. కానీ కామెంట్ సెక్షన్ బ్లాక్ చేశాడు. అంటే నిజంగానే తను ఏదో పెద్ద స్కామ్ చేస్తున్నాడని అర్థమైంది. కానీ ఆ స్కామ్ ఎలా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. మొత్తం తన వీడియోస్ మొత్తం చూశాను. తను ప్రతి ఒక్క వీడియోలో తను చెప్తుంది ఏంటంటే తనలా అంటే ఆ వీడియోస్లో ఏం చెప్తున్నా అంటే నేను పర్ మంత్కి ఈజీగా అంటే పర్ మంత్కి ఒక 60 lakhs 70 lakhs అన్నట్టు ఎర్న్ చేస్తున్నాను. మరి ఏంటి ఒక క్లయింట్ నుంచి ఛార్జ్ చేస్తాను ఈజీగా. ఒక క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ పికప్ చేస్తే ఒక 3-4 daysలో ప్రాజెక్ట్ అనేది అయిపోతుంది. దానికి మేము క్లయింట్ నుంచి ఛార్జ్ చేసేది ఒక 3 lakhs 4 lakhs ఛార్జ్ చేస్తాం. మీరు కూడా ఇలా ఛార్జ్ అంటే మీరు కూడా ఇలా చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే ఒక కోర్స్ ఉంటుంది, ఓకే సాయి కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్కి రిజిస్టర్ అయ్యాల్సి ఉంటుంది అని చెప్పాడు. నార్మల్గా ఎవరన్నా మేజర్గా ఇన్స్టా ప్లాట్ఫామ్లో కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కానీ ఏం చేస్తారంటే కోర్సెస్ సెల్ చేస్తారు. బట్ ఇది ఓకేనే. కానీ నాకు ఈ డౌట్ ఎక్కడ వస్తుంది అంటే తను పర్ మంత్లో ఇన్ని అంటే 70 lakhs 80 lakhs ఎన్ని చేస్తున్నాడా అని నాకు డౌట్ వచ్చి మరి ఏదైతే తను యూట్యూబ్ కంటెంట్ ఉందో యూట్యూబ్ కంటెంట్లో బ్యాక్ వెళ్ళాను. ఇక్కడ తను అంటే ఆడియన్స్ని ఎవరన్నా ఒక కోర్స్ సెల్ చేయాలంటే ఆడియన్స్ ట్రస్ట్ అనేది ఫస్ట్ గెయిన్ చేయాలి. తను ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ నార్మల్గా ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్స్ తను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే ఒక స్టూడెంట్ కానీ ఒక హౌస్ వైఫ్ కానీ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ వాళ్ళు ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ తనకు హాస్టల్ ఫీజు పే చేస్తుంటారు, కాలేజ్ ఫీజు పే చేస్తుంటారు. ఇవన్నీ కాకుండా తనకి పార్ట్ టైం మనీ కావాల్సి ఉంటుంది, అంటే పాకెట్ మనీ కావాల్సి ఉంటుంది. మరి ఇంకేంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఇలా చాలా వాటికి తనకి మనీ కావాల్సి ఉంటుంది. వీటన్నిటికీ మళ్ళీ పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వాలి, అడగాలంటే తనకి ఎలానో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అఫోర్డబిలిటీ మించి వాళ్ళ పేరెంట్స్ తన యొక్క ఎడ్యుకేషన్ స్పెండ్ చేస్తున్నాడు. తను ఎలాగైనా సరే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసో లేకుంటే ఏదన్నా చేసో కొద్దిగా అమౌంట్ సంపాదించాలనుకున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఓకే సాయి లాంటి వాళ్ళు వీడియో చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పోస్ట్ చేసే మెయిన్ కంటెంట్ ఏంటి పార్ట్ టైం జాబ్స్. ఇక్కడ తను ఎలా పోస్ట్ చేస్తున్నాడంటే ఒక క్యాప్చర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాప్చర్ ఎంటర్ చేశారంటే ఆ క్యాప్చర్ 100 rupees. అలాగే మీరు ఒక 25 captures ఎంటర్ చేస్తే మీకు పర్ మంత్కి 25 captures ఎంటర్ చేస్తే మీరు పర్ డేకి 25,000 ఎర్న్ చేయొచ్చు. అలాగా మీరు 25 days 26 days మంత్లో ఎర్న్ చేయొచ్చు. మీకు ఇంత అమౌంట్ వస్తుందని ఒక థంబ్నెయిల్తో ఒక వీడియో పెట్టింటాడు. ఆ థంబ్నెయిల్ ఆల్మోస్ట్ ఆ వీడియో అనేది ఒక 30 to 40 minutes ఉంటుంది. నిజంగా ఆ వీడియో మొత్తం చూస్తే నేను ఆ వీడియోస్ మొత్తం చూశాను. తను ఏం చేస్తాడంటే ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో తన వెబ్సైట్ తీసుకుంటాడు. ఆ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ కావాలి, వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి, క్యాప్చర్స్ ఎలా వస్తాయి ఇది మొత్తం చూపిస్తాడు. కానీ దాని నుంచి ఎలా ఎర్న్ చేసుకోవాలో చూపాడు. అంటే క్యాప్చర్ 100 rupees ఎలా వస్తుందో 25 captures ఎంటర్ చేసిన తర్వాత 25 ఎలా వస్తుందో తను అలా చూపాడు. మొత్తం ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా కొన్ని వీడియోస్ పెడతాడు. అంటే జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆడియన్స్ ట్రస్ట్ని గెయిన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్ అని మనకు తెలుసు. ఫ్రీలాన్సింగ్కి బెస్ట్ వెబ్సైట్ ఫైవర్లో ఎలా ఎర్న్ చేయొచ్చు. ఇలా కొన్ని ఆడియన్స్ ట్రస్ట్ గెయిన్ చేయడానికి ఒక ట్రస్టెడ్ వెబ్సైట్స్ అన్ని పెట్టి అందులో అన్రియలిస్టిక్ ఫైవర్ నుంచి మనం ఒక 4 lakhs ఎలా ఎర్న్ చేయాలి, మంత్కి 3 lakhs ఎలా ఎర్న్ చేయాలి అని ఒక థంబ్నెయిల్ దాంతో దాని కంటెంట్ అనేది ఉంటుంది. ఇలాగ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఆబ్వియస్గా తను ఏదైతే తన ఆడియన్స్ తన వీడియోస్ చూస్తున్నాడో తనకి నిజంగానే ఒక ట్రస్ట్ కలుగుతుంది. ఓకే తను నిజంగానే నాకు ఏదో చెప్తున్నాడు ఏదో చేస్తున్నాడు అన్నట్టు ఒక ట్రస్ట్ కలుగుతుంది. దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఒక ఎర్నింగ్స్ రివీల్ చేస్తారు. ఇక్కడ దాకా జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చూపిస్తారు. ఇది ఒక 3-4 వీడియోస్ అంటే కొన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆడియన్స్ వీళ్ళు నమ్మడం స్టార్ట్ చేస్తారో అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే
వీళ్ళకి ఎర్నింగ్స్ రివీల్ చేస్తున్నట్టు ఒక వీడియో పెడతారు. ఇక్కడ వాళ్ళు చూపించేది ఏంటంటే, చూడండి నేను కూడా మీలాగే చేస్తున్నాను ఈ వెబ్సైట్స్లో అని చెప్పి ఆ వెబ్సైట్స్లో తన యొక్క ఎర్నింగ్స్ చూపిస్తారనమాట. సో నేను ఈ వెబ్సైట్ నుంచి ఒక 40,000 ఎర్న్ చేస్తాను, ఈ వెబ్సైట్ నుంచి 50,000 ఎర్న్ చేస్తాను, ఇలాగ ఓవరాల్గా నేను మంత్కి ఒక 10 lakhs ఎర్న్ చేస్తాను. మీరు కూడా అలాగే ఎర్న్ చేయొచ్చు, బట్ ఏమంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి అంటే వీళ్ళు దీంతో పాటు వీళ్ళ కంటెంట్తో పాటు ఈ మోటివేషన్ కలిపేస్తారు. ఎందుకంటే జనాలకి ట్రస్ట్ అనేది బిల్డ్ కావాలి కదా. సో మీరైతే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, మీకు పేషెన్స్ ఉండాలి. సో మీరు చాలా చాలా వరకు కంటెంట్ అంటే ఎంతూసియాస్టిక్గా ఉండాలి. ఇలా చాలా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చాలా కైండ్స్ ఆఫ్ వర్డ్స్ కానీ సో ఇలా మిమ్మల్ని యూజ్ చేస్తూ మిమ్మల్ని ఒక హుక్లో పెట్టేస్తారు. అంటే ఏంటంటే ఓకే నాకు నిజంగానే అవి ఉన్నాయి, ఉంటే మనం ఆ అమౌంట్ ఎంజాయ్ చేయొచ్చాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే సాయి అన్న వ్యక్తి 10 lakhs ఎర్న్ చేస్తుంటే నేను అట్లీస్ట్ 10 lakhs అవ్వండి ఒక 10,000 అన్న ఎర్న్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ మనకి ఇచ్చేలా చేస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళ యొక్క కోర్స్ని సెల్ చేస్తారు అనమాట. వీళ్ళ యొక్క కోర్స్ని సెల్ చేయడానికి నేను తను చూశాను, తన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయ్యి చూశాను. అక్కడ ఏం చేస్తారంటే ఒక జూమ్ లింక్ అనేది ఫార్వర్డ్ పెడతాడు అనమాట. ఈ జూమ్ లింక్లో జాయిన్ అయిన వాళ్ళకి తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే తన ఎర్నింగ్స్ ఏంటి, తన ఎర్నింగ్స్ క్రోడ్స్లో ఎలా వస్తున్నాయి, తన క్రోడ్స్ ఎలా సంపాదిస్తున్నాడు, తన కింద జాయిన్ అయిన వాళ్ళు ఓకే ఇంత సంపాదిస్తున్నాడు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాకు అంటే నార్మల్గా డౌట్ వస్తున్న విషయం ఏంటంటే తను అంటే రీసెంట్గా తను ఒక వీడియో పెట్టాడు, మీరు వెళ్ళి తన ఛానల్లో కూడా చూడొచ్చు, ఓకే సాయి ఛానల్లో ఎ డే ఇన్ ఏ లైఫ్ ఆఫ్ ఫ్రీలాన్సర్ సంథింగ్ అని ఒక టైటిల్తో ఒక వీడియో పెట్టాడు. ఇందులో తను ఏం చెప్తున్నాడంటే తన ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తున్నాడు. అంటే మీరు ఆ వీడియో మెయిన్ మోటివ్ చూసినట్టయితే ఒక పెద్ద బంగ్లా ఉంటుంది, ఆ పెద్ద బంగ్లాలో నడుచుకుంటూ వస్తూ తను కూర్చొని తన గేమ్స్ ఆడుకుంటున్నట్టు తన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు, మీరు కూడా ఎలా చేయాలంటే తన కోర్సు చేయాలి అని ఇండైరెక్ట్గా మనల్ని మోటివేట్ చేస్తున్నట్టు ఆ వీడియో మొత్తం డిజైన్ చేసి ఉంటుంది. అందులో తన ఎర్నింగ్స్ చూపించాడు అనమాట. అందులో తన ఎర్నింగ్స్ చూపిస్తే షాప్వే అనే ఒక వెబ్సైట్లోనే కేవలం ఒక 3-4 monthsలో తనకి కొన్ని క్రోర్స్లో ఎర్న్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 10 crores దాకా ఎర్న్ చేసింటాడు. నాకు నిజంగా అసలు ఇది నమ్మబుద్ధి అవ్వలేదు. అంటే తను పక్కా ప్రూఫ్ చూపిస్తున్నాడు. అంటే షాపిఫై మన లైవ్లోనే షాపిఫై వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాడు. వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మొత్తం చూపిస్తున్నాడు. ఓకే నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఇందులో నా ప్రాఫిట్స్ ఇంత అని చూపిస్తున్నాడు. షాపిఫై అనేది ఒక వెబ్సైట్, ఇలాంటివి తను చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ చాలా వెబ్సైట్లో తన యొక్క చూపిస్తున్నాడు. అంటే తన ఎర్నింగ్స్ కానీ ఇవన్నీ చూపిస్తున్నాడు. అలాగే తన క్లయింట్స్ ఎవరైతే క్లయింట్స్ అటెండ్ అవుతాడో ఓకే తను చూపిస్తున్నాడు. అంటే నేను ఈ క్లయింట్తో మాట్లాడుతాను, ఇప్పుడు జస్ట్ క్లయింట్తో డీల్ అయిపోయింది, ఒక నేను 3-4 days నుంచి ఒక క్లయింట్ మీద వర్క్ చేసాం, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది, దీని నుంచి నేను 4 lakhs ఎర్న్ చేశాను అని చెప్పాడు. నాకు నిజంగానే అర్థమైపోయింది, ఈ స్కామ్ అని అర్థమైపోయింది. బట్ ఈ స్కామ్ ఎలా కనిపెట్టాలో నాకు అర్థం కాక మరి ఈసారి క్రోమ్లోకి వెళ్ళి నేను ఏమైనా సెర్చ్ చేశాను అంటే ఓకే సాయి కోర్సెస్ రివ్యూ అని కొట్టాను. అంటే తను ఏదైతే కోర్స్ సెల్ చేస్తాడో ఆ కోర్సెస్ రివ్యూ చూడడం స్టార్ట్ చేశాను. అక్కడ నేను ఒక వెబ్సైట్కి వెళ్ళాను, మీకు సైడ్లో డిస్ప్లే కూడా చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అర్థమైంది. అంటే అక్కడ కొన్ని రివ్యూస్ చూసినప్పుడు సో 1 star రివ్యూస్కి వెళ్ళి చదివాను. అక్కడ వెళ్తే అందరూ చెప్పింది ఏంటంటే ఓకే సాయి అన్న వ్యక్తి తన కోర్సెస్ సెల్ చేస్తాడు, సెల్ చేసిన తర్వాత అసలు నార్మల్గా క్లాసెస్ అనేది చెప్పినా చాలా లేట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారు, ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వరు, అసలు ఒక్క రూపాయి కూడా ఇందులో నుంచి ఎర్న్ చేయలేదు అని చెప్పాడు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే ఇన్ని క్రోర్స్ ఎర్న్ చేస్తున్న వ్యక్తికి అంటే అట్లీస్ట్ కొద్దిగా మోటివేషన్ అంటే గైడెన్స్ ఇవ్వచ్చు కదా. సో ఎందుకు ఇవ్వట్లేదని మళ్ళీ సెర్చ్ చేస్తే ఏదైతే తన షాప్ఫైలో కానీ డిఫరెంట్ వెబ్సైట్స్ చూపిస్తున్నాడో అది మొత్తం ఫేక్. మీకు నేను చూపిస్తాను. అంటే షాప్ఫై వెబ్సైట్స్లో నేను కూడా ఇప్పుడు చూపిస్తాను. నాకు ఇప్పుడు దాకా షాపిఫై వెబ్సైటే లేదు, కానీ నేను జస్ట్ షాప్ఫై వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను, ఒక ట్రయల్ అకౌంట్. ఆ ట్రయల్ అకౌంట్లోకి వెళ్తాను. నేను ఇప్పుడు దాకా ఒక్క సేల్ చేయలేదు, నాకు ఒక్క రెవెన్యూ లేదు, కానీ నేను అందులోకి వెళ్ళి నాకు ఒక 25 lakhs రెవెన్యూ ఒక 2-3 monthsలో నేను సంపాదించినట్టు మీకు చూపిస్తాను, నాకు ఎన్ని సేల్స్ అయ్యాయో మీకు చూపిస్తాను. అవన్నీ మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. అంటే షాప్ఫై వెబ్సైట్లో ఉన్న ఒక ఫేక్ లూప్ హోల్, ఈ లూప్ హోల్ యూజ్ చేసుకొని అంటే తను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి ఎప్పుడైతే లైవ్ చూపిస్తాడో చాలామంది అంటే ఎవరైతే అంటే హౌస్ వైఫ్స్ కానీ సో అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అంటే నిజంగా డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు అది నిజంగా నమ్మేస్తారు, ఎవరన్నా సరే నమ్మేస్తారు. వీళ్ళు ఆ చిన్న జస్ట్ ఆ లూప్ హోల్ని వాడుకొని అంటే మన మైండ్ సెట్ని వాడుకొని మనల్ని ఒక ట్రస్ట్ గెయిన్ చేసుకుంటారు. ఫస్ట్ ఓకే సాయి అన్న వ్యక్తి చాలా జెన్యూన్ వ్యక్తి, ఇతను నమ్మి మనం కోర్స్ కొంటే అట్లీస్ట్ ఇతనంత కాకపోయినా కూడా మనం ఎంతో కొంత ఒక 20,000-30,000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి ఇతని కోర్సెస్ ఫీజెస్ కూడా ఎలా ఉన్నాయంటే 20,000-30,000 పెట్టి ఛార్జ్ చేస్తున్నాడు. అంతంత అమౌంట్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు తప్పులు తెచ్చుకొని, మీరు ఆలోచించండి, హౌస్ వైఫ్స్ వాళ్ళు ఒక్కొక్క రూపాయి దాచుకొని వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవ్వాలని చెప్పి ఆ దాచుకున్న రూపాయలని వీళ్ళు కాజేస్తున్నారు. నేను ఒకేసారి స్టార్టింగ్ వీడియోస్ చూశాను. స్టార్టింగ్ వీడియోస్లో వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే ఒక నార్మల్, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అట్లా ఒక సింపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది. కానీ రీసెంట్ వీడియోలో తను ఒక పెద్ద బంగ్లాలో ఉన్నాడు. జస్ట్ ఆలోచించండి, అక్కడ నుంచి అక్కడ దాకా ఎలా వెళ్ళాడు. తను నిజంగా ప్రాజెక్ట్ వర్క్ చేశాడు అనుకున్నాడా? తను చేసిన ఒక్క ప్రాజెక్ట్ వర్క్ కూడా రియల్ కాదు. కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఎప్పుడన్నా ఇటువంటి స్కామర్స్ దగ్గర మీకు నిజంగా ఇటువంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి చూపించారంటే మీరు అడగాల్సింది వెబ్సైట్స్ కాదు, వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి. బ్యాంక్ స్టేట్మెంట్స్లో వాళ్ళ రెవెన్యూ చూపించమని చెప్పండి, అప్పుడు దొరికిపోతారు.
ఈ జస్ట్ ఇటువంటి ఫేక్ వెబ్సైట్స్లోకి వెళ్ళి, అంటే షాప్వే అనేది జెన్యున్ వెబ్సైట్, బట్ షాప్వేలో మనం ఆ వెబ్సైట్ని ఎడిట్ చేసుకోవచ్చు, మన సేల్స్ కానీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో, నేను మీకు చూపిస్తాను అది కూడా ఎలాగని. సో తను బంగ్లాలో ఉన్నాడు, అంటే ఒక నార్మల్ హౌస్ నుంచి తను ఒక బంగ్లాకి వెళ్ళిపోయాడు. అంటే ఎంతమంది సొమ్మును కాజేసి ఉంటాడు తను. అంటే ఇలాంటి వాడి గురించి నిజంగానే, అంటే ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుని ఒక హౌస్ వైఫ్, అంటే అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ పడాలని, స్టూడెంట్స్ అయితే నిజంగా వాళ్ళ పాకెట్స్ మనీ నుంచి ఎందరి దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి, అంటే వాళ్ళ మీద బర్డెన్ అవ్వద్దు, మన దగ్గర మనం నిలబడుకుందాం అనుకున్న వాళ్ళ పొట్టని కొట్టి ఇలాంటి వాళ్ళు వాళ్ళ బంగ్లాలు నిర్మించుకున్నారు. సో వీళ్ళ గురించి నిజంగానే ఏమనుకున్నారు, అంటే వీళ్ళ గురించి కదా ఈ ఓకే సై గురించి ఏమనుకున్నారు ఒకసారి కింద కామెంట్ చేయండి. దారుణం ఏంటంటే ఇటువంటి వాళ్ళ ఛానల్స్ ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. వీడి ఇన్స్టా పేజ్ మొత్తం నేను చెక్ చేశాను, అతనికి ఒక బెస్ట్ ఎట్టెక్ అవార్డు వచ్చింది. అంటే ఎంతమంది నువ్వు స్కామ్ చేస్తే అన్ని అవార్డ్స్ వస్తాయన్నమాట. అతనికి ఒక బెస్ట్ ఎట్టెక్ అవార్డ్స్ వచ్చాయి. మళ్ళీ నేను ఏదో జనాలకి మోటివేట్ చేస్తున్నట్టు తన వీడియోస్ అన్ని పెడతాడు. కింద ఒక్కొక్క వీడియో కింద వెళ్ళి చూస్తే అసలు అర్థం కాని వాళ్ళు, నిజంగానే మీరు చాలా గ్రో అయ్యారు, మీరు నిజంగానే చాలా హెల్ప్ చేస్తున్నారు, మీ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉన్నావు అనేది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ఏదైనా ఒక కోర్స్ గురించి కానీ తను చెప్పేది కూడా ఎలా చూపిస్తాడంటే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కానీ ఇలా చాలా స్కిల్స్ లేని వాటి మీద టార్గెట్ చేస్తాడు అనమాట. ఎలాగంటే ఇప్పుడు స్కిల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐటీ జాబ్ కొట్టాలంటే నీకు ఒక స్కిల్ కావాలి. సో ఆ స్కిల్ కొట్టి ఆ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. అటువంటిది కాకుండా స్కిల్ లేకుండా జాబ్ ఇచ్చేస్తామంటే చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఇతను కూడా ఫోకస్ చేసేది ఎలాగంటే మీకు ఎటువంటి స్కిల్ లేకుండా కూడా మీరు నా అలాగే ఏం చేయొచ్చు. జస్ట్ నా కోర్స్ అటెండ్ అవ్వండి. నా కోర్స్ ఒక 20,000 ఫీజు ఉంటుంది. జస్ట్ ఒక 20,000 ఫీజు ఉంటుంది అంతే. ఆ 20,000లో మీరు అటెండ్ అయితే మీకు కొన్ని క్రోర్స్ వస్తాయి అన్నట్లు మోటివేట్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ కోర్సులు కొనిస్తున్నాడు. సో కోర్సెస్ కొనుక్కున్నారు. అట్లీస్ట్ వాళ్ళ కోర్సెస్ కొనుక్కున్నందుకు నువ్వు ఏదైతే ఫ్రీ కంటెంట్ అట్లీస్ట్ యూట్యూబ్లో దొరుకుతుందో దాన్ని రిఫర్ చేసుకొని చిన్న క్లాసెస్ చెప్పాలి. కానీ చాలామంది అసలు కింద నేను ఆ కోర్స్ రివ్యూస్కి వెళ్ళి చూస్తే అసలు క్లాసెస్ ప్రాపర్గా చెప్పట్లేదు, ప్రాపర్గా కనెక్ట్ అవ్వట్లేదు, మేము ₹1 సంపాదించలేకపోతున్నాం, మమ్మల్ని ఇంత దోచుకున్నాడు, మోసం స్కామ్ అని చాలా పెట్టాడు. ఇలాంటివన్నీ కామెంట్స్ తన వీడియోస్ కింద వస్తే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆ కామెంట్ సెక్షన్ మొత్తం ఆపేసుకున్నారు. నేను ఇప్పుడు మీకు ఆ షాప్వే వెబ్సైట్ ఒకసారి చూపిస్తాను, ఫేక్ ఎలా యాడ్ చేసుకుంటాను ఒకసారి చూడండి. నేను ఇప్పుడు నా ల్యాప్లో షాప్వే వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు సేల్స్ అనేవి 0 ఉన్నాయి. నేను జస్ట్ ఒక ట్రయల్ అకౌంట్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే కూడా సో ట్రయల్ అని ఉంది. నేను జస్ట్ మీకు చూపించడానికి ఒక ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ సేల్స్ నాకు 0 ఉన్నాయి కదా. ఒకసారి నేను ఈ సేల్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంది. ఇక్కడ చూసానంటే మీరు ఇన్స్పెక్ట్ ఉంది కదా, ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నాకు సైడ్లో ఇక్కడ దీని కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కోడ్లో మీరు ఇక్కడ చూసినట్టయితే 00 అని ఉంది. ఇవి నా సేల్స్ అనమాట. నేనేం చెప్పా అంటే దీన్ని క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 25 lakhs అనుకుందాం. 25 lakhs వేసుకుందాం. 0 0 25,000 2,500,000 25 lakhs ఇంకొక 0 వేద్దామా. ఓకే, 2,50 lakhs. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి సేల్స్లో మొత్తం అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇది ఒకటేనా అనుకుంటే మీకు మొత్తం చూపిస్తాను, అంటే ఈ వెబ్సైట్ మొత్తం ఎట్లా కస్టమైజ్ చేసుకోవచ్చా అని. ఇక్కడ మార్కెటింగ్ ఉంది. ఇక్కడ మార్కెటింగ్లోకి వెళ్తే మొత్తం 00 అని, అంటే నేను ఏం చేయలేదు కదా. సో మరి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇన్స్పెక్ట్కి వెళ్తున్నా. ఇక్కడ ఇన్స్పెక్ట్ వెళ్తే మళ్ళీ ఇక్కడ కోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే 0 ఉందో దాన్ని ట్యాప్ చేస్తున్నా. జస్ట్ ఒక 1000 వేసుకుందాం. ఇంకోటి కూడా వేసుకుందాం. సో ఇక్కడ చూసారా 10,000 వచ్చింది. ఇది మొత్తం ఇలా మొత్తం మనం కస్టమైజ్ చేసుకుంటాం. మీకు ఇందాక ఏదైతే చెప్పానో సేమ్ అలాగే వెళ్ళి జస్ట్ వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని ఎడిట్ చేసుకొని ఆ డీటెయిల్స్, అంటే నేను మంత్కి ఇంత ఎర్న్ చేస్తున్నా, 2 months ఇంత ఎర్న్ చేస్తున్నా, 4 months ఇంత ఎర్న్ చేస్తున్నా అన్నట్టు వాళ్ళకి ఎంత డీటెయిల్స్ కావాలంటే, అంటే ఎంత రెవెన్యూ ఎన్ని సేల్స్ కావాలంటే అన్ని సేల్స్ వాళ్ళు వేసుకొని అవే మనకు చూపించి నేను నిజంగా నా లైఫ్లో ఏదో సాధించేస్తున్నాను, ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నాను, మీరు కూడా ఏం చేయాలంటే నా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, నా కోర్స్ కొనుక్కోండి అని చెప్పి. సో అన్ఎంప్లాయిడ్ యూత్కి, హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి వీళ్ళ టార్గెట్ చేసుకొని, అంటే వీళ్ళే కదా నిజంగా అంటే ఏదో చేయాలి, మా ఫ్యామిలీకి ఏదో ఉండాలని చెప్పి చాలా డిటర్మినేట్గా చెక్ చేస్తుంటారు. వీళ్ళని మెయిన్ టార్గెట్ చేస్తూ వీళ్ళ కడుపుని కొడుతూ వీళ్ళు బంగ్లాలు కోడలు కట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని మన గవర్నమెంట్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు మనకైతే తెలియదు. కానీ మీరు ఇలాంటి స్కామర్స్ మీకు ఎప్పుడైనా కనపడి నాకు ఇంత రెవెన్యూ వస్తుంది మీరు కూడా ఇలా ఏం చేయాలనుకుంటున్నారంటే మీరు అడగాల్సింది ఫేక్ వెబ్సైట్ డాష్బోర్డ్స్ కాదు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైవ్గా వాళ్ళ బ్యాంక్ యొక్క పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ వాళ్ళ ట్రాన్సాక్షన్ చూపించమని చెప్పండి. నిజంగానే అక్కడ ట్రాన్సాక్షన్ అంటే అప్పుడు బిలీవ్ చేయండి. ఎవరికి అన్ని ట్రాన్సాక్షన్స్ ఉండవు, నిజంగానే వాళ్ళని తెన్ చేస్తుంటే మన కోర్సెస్ సెల్ చేసి బతకాల్సిన అవసరం అయితే వాడికి ఉండదు. ఇదైతే ఫ్యాక్ట్. వాడికి అక్కడ డబ్బులు రావట్లేదు కాబట్టి మన మీద పడి ఏడుస్తున్నాడు. అంటే మనల్ని దోచుకోవడానికి ఇవన్నీ కొత్త కొత్త ట్రిక్స్ అనమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు.
ఇటువంటి స్కామర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసి నేను ఆ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఫ్యామిలీస్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. సో దాని ద్వారా వాళ్ళు కూడా ఇటువంటి స్కామ్స్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటుంటారు. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్. మీకు కనుక ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ ఇంకో స్కామ్ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ, టాటా, బై బై.